హలో ఫ్రెండ్స్, 1 year బ్యాక్ వరల్డ్ విజర్ ఇన్నోవేషన్ 3-wheeler సెగ్మెంట్ లో ఎంట్రీ అయ్యింది తన సబ్ బ్రాండ్ జాయ్ ఈరిక్ నేమ్ తో. అయితే ఇదే పేరుతో ఒక ప్యాసింజర్ ఆటో రిక్షాని కూడా అప్పుడు అన్వీల్ చేసిండే. మరి అదే ఆటో రిక్షాని కొంచెం అప్గ్రేడ్, కొంచెం పర్ఫార్మెన్స్ పెంచి ఇప్పుడు రీసెంట్ గా ప్యాసింజర్ ఆటో రిక్షాతో పాటు కార్గో ఆటో రిక్షాని కూడా లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనము రీసెంట్ గా జాయ్ ఈరిక్ తరపున లాంచ్ అయిన జాయ్ ఈరిక్ V1 అనే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షా గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో కార్గో ఆటో రిక్షా గురించి తెలుసుకుందాము. అయితే దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈబుల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, వరల్డ్ విజర్ ఇన్నోవేషన్ జాయ్ ఈరిక్ V1 ని L5M కేటగిరీలో లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇందులో 3 ప్యాసింజర్ మరియు 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ దొరుకుతుంది. అంటే ఓవరాల్ గా 4 మెంబర్ సిట్టింగ్ కెపాసిటీ అఫీషియల్ గా లభిస్తుంది. అదే విధంగా ఈ ఆటో రిక్షా అర్బన్ ఏరియాస్, అంటే ఇప్పుడు ప్రస్తుతం బజాజ్ ఆర్ఈ, అపే సిటీ, ఎఫెక్స్ మ్యాక్స్ మరియు ఒమేగా సఖీ క్విక్ లాంటి ఆటో రిక్షా కేటగిరీలో ఈ ఆటో రిక్షా కూడా కాంపిటీషన్ లో దొరుకుతుంది అన్నమాట. ఇకపోతే దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే రెగ్యులర్ గా వచ్చే ఆటో రిక్షా లాగానే ఇందులో కూడా మెటల్ బాడీ మరియు సాఫ్ట్ రూప్ టాప్ లభిస్తుంది. అదే విధంగా దీని డైమెన్షన్ చూసుకున్నట్లయితే 2050 mm వీల్ బేస్, 140 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇక వీల్ సైజ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ లో 4.5 8-inch టైర్స్ లభిస్తాయి, మరియు ఫ్రంట్ లో 4.5 10-inch టైర్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ డైమెన్షన్స్ తో పాటు దీని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 50 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఇందులో 4.39 kW PMS మోటార్ ఇవ్వడం జరిగింది. దీనితో 6 kWh పీక్ పవర్ మరియు 28 Nm టోర్క్ లభిస్తుంది. ఇదే కాకుండా 7 degree గ్రేడబిలిటీ కూడా ఈ ఆటో రిక్షాలో లభిస్తుంది. ఇకపోతే రేంజ్ చూసుకున్నట్లయితే 140 km రేంజ్ ఇక్కడ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ రేంజ్ సర్టిఫైడ్ రేంజా లేదా టిపికల్ డ్రైవింగ్ రేంజా ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు. మరి ఈ రేంజ్ ని ఇవ్వడానికి ఇందులో 51.2 వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. దీని కెపాసిటీ వచ్చేసి 10.24 kWh. అయితే ఇక ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి స్టాండర్డ్ 50 amps ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. దీన్ని పెట్టి 4.5 గంటల నుంచి 5 గంటల లోపు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఈ పర్ఫార్మెన్స్ తో పాటు కంపెనీ నుంచి లభించే వారంటీ చూసుకున్నట్లయితే ఈ ఆటో రిక్షా పైన 2 డిఫరెంట్ వారంటీ ఇవ్వడం జరిగింది. 3 years లేదా 1,20,000 km పైన బ్యాటరీ పైన వారంటీ ఇవ్వడం జరిగింది. మరియు బాడీ అదర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన 12 months వారంటీ ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ బ్యాటరీ పైన ఇవ్వచ్చు. మిగతా ఈ బ్యాటరీకి సంబంధించింది BMS ఉంటది, మోటార్ ఉంటది, కంట్రోలర్ ఉంటాయి. ఇవన్నీ పైన ఎంత వారంటీ లభిస్తుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేదు. అయితే నా గెస్ ప్రకారం అయితే ఇది 12 months వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ బ్యాటరీ ఒకటే, సింగిల్ బ్యాటరీ పైన 3 years లేదా 1,20,000 km అనుకుంటా. ఇక ఈ వారంటీ, ఈ పర్ఫార్మెన్స్ తో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,85,000 నుంచి. అయితే ఫ్రెండ్స్, వీటితో పాటు రెగ్యులర్ గా లభించే బేసిక్ స్పెసిఫికేషన్లు కూడా లభిస్తాయి. ముఖ్యంగా డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఫార్వర్డ్, బూస్ట్, రివర్స్ మోడ్ లభిస్తుంది. పార్కింగ్ బ్రేస్ మరియు USB పోర్ట్, 12 watts సాకెట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ బ్రెజర్. వీటితో పాటు ఒకటి స్పెషల్ ఆప్షన్ IoT కనెక్టివిటీలో GPS కూడా లభిస్తుంది. కాకపోతే ఇది ఆప్షనల్, ఎవరికైతే కావాలనుకుంటే వాళ్ళు అమౌంట్ ఇచ్చి దీన్ని పెట్టించుకోవాల్సి ఉంటుంది. అయితే రీసెంట్ గా వరల్డ్ విజర్ ఇన్నోవేషన్ కి ఒక కాంట్రాక్ట్ కూడా లభించింది ఇంటర్నేషనల్లీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కోసం అని. 1 billion కాంట్రాక్ట్ అది. అయితే దానిని ఎక్స్పోర్ట్ చేసే ముందు ఇండియాలో తన ఆటో రిక్షాని లాంచ్ చేసింటే బాగుండే అని నేను ముందే చెప్పిన. అంటే ఇందులో మన ఛానల్ ఉంది కదా, దాంట్లో న్యూస్ లో చెప్పింటే అయితే అలా అదే విధంగా చేసింది. అయితే ప్యాసింజర్ ఆటో రిక్షాతో పాటు కార్గో ఆటో రిక్షాను కూడా మొదటి ఆటో రిక్షా L5 కేటగిరీలో అయితే ఆ ఆటో రిక్షా కూడా లాంచ్ చేయడం జరిగింది. 2 L5 ఆటో రిక్షాలు, 2 L3 అంటే ఈ రిక్షాలు కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి చూద్దాం ఎంత సక్సెస్ అవుతుంది మార్కెట్ లా ఏందనేది. కాకపోతే ఈ ఆటో రిక్షా చూడడానికి కొంచెం వేరే ఆటో రిక్షా లాగా అనిపిస్తుంది కదా. ఏ ఆటో రిక్షా కింద కామెంట్ చెప్పండి. అదేవిధంగా దానిని కాంపిటీషన్ చేస్తుందా లేదా అనేది చూడాల్సింది ఉంది. అయితే కాకపోతే దీని పర్ఫార్మెన్స్ ని బట్టి అపే పియాజే తోటి కంపారిజన్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. నేను ఒక కంపారిజన్ చూడాలనుకుంటే కింద తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ ఆటో రిక్షాలో ఏదైతే పర్ఫార్మెన్స్ లభిస్తుందో ఈ ప్రైస్ పాయింట్ లో కొంచెం తక్కువగా ఉంది రెగ్యులర్ గా వచ్చే ఆటో రిక్షాలు. దీనికన్నా ముందు ఉన్న ఆటో రిక్షాలో, దీని కాంపిటీషన్ లో వచ్చే ఆటో రిక్షాల పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంది ఇదే ప్రైస్ పాయింట్ పైన. అయితే రేంజ్ కూడా ఎగ్జాక్ట్లీ వీళ్ళు సర్టిఫైడ్ రేంజా, టిపికల్ డ్రైవింగ్ రేంజా మెన్షన్ చేయలేదు. అయితే ఇందులో 10.24 kWh బ్యాటరీ లభిస్తుంది కాబట్టి నా ఒపీనియన్ లో ఇది టిపికల్ డ్రైవింగ్ రేంజే ఉండాలి. ఇక ఇదే సర్టిఫైడ్ రేంజ్ ఉందనుకోండి, ఇక మొత్తానికి ఇంకా తగ్గినట్లే. అయితే ఈ ఆటో రిక్షా పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం అని ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.